యూరి గురించి అని చెప్పాలి కదా. ఓకే, మిగతా విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నది ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తాగుతున్నాడు అనేది లివర్ల నుంచి కూడా బయటపడుతుంది. అలాంటివి మాకు చెప్పకపోవచ్చు. ఇప్పుడు లివర్ టెస్ట్ చేస్తే ఈజీ ఆల్కహాలిక్ ఆర్ ఏంటనే తెలిసిపోద్ది. అలాంటి విషయాలు మాకు చెప్పకపోవచ్చు, ఫ్యామిలీకే చెప్పచ్చు. బట్ కాజ్ ఆఫ్ డెత్ నాకు తెలిసి ఇక్కడే కాదు, ఒక సామాన్య వ్యక్తి అయినా లేకుంటే ఇంకెవరైనా ఇంకా చాలా మంది ఇంకెవరైనా కూడా ఫెమిలియర్ పర్సన్స్ అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇటువంటి దారుణాల్లో చనిపోయిన వారు ఉన్నా కూడా కుటుంబానికే అన్ని విషయాలు గోప్యంగా ఉంచి వ్యక్తపరుస్తారు. కానీ ప్రతి ఒక్కటి బహిరంగ పరచాలంటే సాధ్యం కాదు. అది లీగల్ కూడా అది ఇంపాసిబుల్ విషయం. అది ప్రతిది కూడా చెప్పాలి ఎలా జరిగింది ఏంటనేది. అంటే చాలా క్లియర్ కన్స్ట్రక్టివ్గా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు చెప్పుకొచ్చారు. కొన్ని చెప్పాల్సిన విషయాలు బహిరంగ పరిచారు. ప్రతిదీ మనకు అందరికీ తెలియాలి, అన్ని విషయాలు మనమే చెప్పాలనుకుంటే సాధ్యం కూడా కాదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లాగైతే ఫ్యామిలీకి ఇచ్చారో, ఓకే, సీసీ ఫుటేజెస్ దొరికిన వెంటనే కూడా ఫ్యామిలీనే పిలిచి అట్లా ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు టీవీ ఛానల్స్కి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళని. చాలా మంది కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుందో అని చెప్పి రోడ్లు ఎక్కి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ఒక హై డ్రామా, ఒక హై టెన్షన్ నెలకొంది రెండు రాష్ట్రాల్లో. కమ్యూనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, రిలీజియస్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. వాటి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాలన్నా లేకపోతే పోలీసు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వాలన్నా కూడా ఇటువంటివి ఉపయోగపడతాయేమో కదా. అంటే ఏది బయట పెట్టకుండా కేవలం కుటుంబం మాట్లాడాలంటే ఇప్పుడు వరకు కుటుంబం కూడా తన సతీమణి వచ్చి కూడా ఎస్ మాకు గవర్నమెంట్ పైన నమ్మకం ఉంది, చట్టాలపై నమ్మకం ఉంది, గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ నమ్మకం ఉందని వరకు మాత్రమే మాట్లాడుకొచ్చారు. పూర్తిగా కంప్లీట్ అక్కడ ఇచ్చే ఉంటే ఎవరు బయట పెట్టకపోయారు అనుకోండి ఇంకా ఈ ఇష్యూస్ ఎక్కువ అవకాశం ఉంది కదా. అవును, ఇప్పుడు ఏదైతే వాళ్ళు బయట ఒకసారి మీరు ఆగండి జాన్ గారు, నాకు వినపడుతోంది. ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, నేను సోనివుడ్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. నేను ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రోజే సీసీ ఫుటేజెస్ కూడా బయట పెట్టచ్చు కదా, ముందుగానే ఎందుకు బయట పెట్టారు? ఓకే, అది అప్పుడు ఛానల్స్ అన్ని కూడా వాళ్ళ థంబ్నెయిల్స్ ఎలా వేసుకున్నారంటే తాగి పడ్డాడు, తప్ప తాగాడు, తాగుబోతు, ఇటువంటి థంబ్నెయిల్స్ అన్ని వేసుకొని ఇష్టానుసారంగా దాన్ని ఆయన క్యారెక్టర్ కి టోటల్ గా అసాసినేషన్ చేశారు. సో అదేదో ఇప్పుడేదో వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మాట్లాడిందేదో సీసీ ఫుటేజెస్ లో కూడా ఆవిడ వచ్చి నేను సీసీ ఫుటేజెస్ చూశాను, లేకపోతే ఇంకొక 10 మంది రిలీజియస్ లీడర్స్ కూడా పిలిచి సోనివుడ్ గారు ఇప్పటిదాకా ఉదయకాంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన మళ్ళీ ఒకటే అడుగుతున్నారు. మొదటి రోజు జెసికా పగడాల గారు గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పారు కదా, ఇప్పుడు పోలీసు ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు కదా, ఇప్పుడు చెప్పండి అని అడుగుతున్నారు. ఇలా చాలా మంది కూడా మొదటి నుంచి తను మాట్లాడండి, ఈ సీసీ కెమెరాలో ఉంది, ఈ ఫుటేజ్లో ఉంది, ప్రవీణ్ అవుననో కాదనో ఏదో ఒకటి చెప్పండి. చాలా మంది కూడా ఏకంగా ఇవి ఏఐ వీడియోస్ అంటూ కూడా కొట్టిపారేశారు. అసలు ట్రాన్సాక్షన్సే లేవన్నారు. అసలు దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. నాకు తెలిసి ఇలా అలిగేషన్ చేసిన వారు, క్వశ్చన్ చేసిన వారిలో 99% మంది కూడా ఆయన చూడని వాళ్ళే, ప్రత్యక్షం వారు కూడా మీట్ కాలేదు, ఆయన పర్సనల్గా తెలియని వాళ్ళు. 1% తనకు దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబీకులకు మాత్రమే తెలుసు. వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఎక్కువగా అలిగేషన్ చేస్తోంది, అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు 99% వాళ్ళు మాత్రమే కాదండి. ఇప్పుడు ఆయన ప్రవీణ్ అవి ఏఐ జనరేటెడ్ అని అనటానికి పోలీసు వాళ్ళు టెక్నికల్ గా అది ఏఐఏ కాదో చూసుకున్న తర్వాతే పోలీసు వాళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిందే పోలీసులు, జనరేట్ చేసిందే వాళ్ళని చెప్పేసి ప్రజల సస్పెక్షన్స్ అండి. ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో ఏఐ చేసింది ఏది ఇప్పుడు ఇక్కడ అక్యూజ్ ఎవరిని చేస్తున్నారు? ప్రజలు, పోలీసులు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు, యంత్రాంగాన్ని చేస్తున్నారు. అక్యూజ్ వేరు ఎవరో కాదు ఇక్కడ. లేదు, ఏఐ జనరేటెడ్ ఇవ్వటానికి పోలీసులకి పాసిబిలిటీ లేదండి. వీళ్ళు దోషులను చేసేది ప్రభుత్వాన్ని, పోలీసులను చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ చర్చ ఇక్కడ నడుస్తూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇక్కడ దోషులు ఎవరు? ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్పు, అసలైన దోషులను పట్టుకోవట్లేదు అన్నది ప్రజలు ఇన్నాళ్ళు ఏదైతే మాట్లాడినరో అసలైన దోషులను తప్పించడానికి మొదటి నుంచి అదే చెప్తున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉంటే చెప్పండి, సహేతుకరమైన ఆధారాలు ఉంటే పంపించండి అంటున్నారు వాళ్ళు. ఆధారాలు ఎత్తుకడానికే కదా పోలీసులు ఉన్నది. చెప్పింది నిజమని నమ్మకుండా మీకు ఇంకా అనుమానం ఉంటే మరి మీ అనుమానం ఏంటో చెప్పాలి కదా పోలీసులకు కూడా. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని మీద సస్పెక్షన్స్ ఉన్నాయి, దాన్ని తరో ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకున్నారు.
సో దాంట్లో ఏదైతే మీరు ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా దాంట్లో ప్రాపర్గా లేవని చెప్పేసి ఇప్పుడు మాట్లాడింది గడిచిన 24 గంటల్లో. ఒకవేళ ఆ సస్పెక్షన్స్ ఏమైనా ఉన్నాయి, ఆయన కరెక్టా కాదన్నది ముమ్మాటికి నిర్ధారించాల్సిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఆయనకు క్లోజ్ అసోసియేట్స్. 12 గంటలలో ఈయన ట్రావెల్ చేసిన దాంట్లో 12 గంటలు ట్రావెల్ చేసిన దాంట్లో ఈయన ఫోన్లు మాట్లాడినా ఎవరికి మాట్లాడినరు, ఏం మాట్లాడినరు, ఎంత మాట్లాడినరు అవి కూడా బయటికి రావాలి. ఈయన ఫోన్ ఒకటండి, నేను ఒక మాట అడుగుతా. సీసీ కెమెరా ఫుటేజెస్ బయటకు వచ్చినాయి. సీసీ కెమెరా ఫుటేజెస్ కేవలం అయినది మాత్రమే చూపిస్తూ ఉన్నారు. దాని తర్వాత జరిగిన ఏంటనేది అది కూడా బట్టబయలు చేయండి. అది ఇందుకే అంటున్నా కదా, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించండి, దీని మీద ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకటే ఇప్పుడు 10 నిమిషాలు ఇక్కడ ఏది ఆయన ఇంట్లోంచి బయలుదేరినాడు, ఈ టూల్ గేట్ దగ్గర ఉన్నాడు, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంచుతారు. దానికంటే గంట ముందో లేకపోతే 2 గంటల ముందు ఏం జరిగిందనేది టోటల్ చూపించమనండి. 12.5 hours ఆయన జర్నీ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చినాడో అవన్నీ కూడా, అంటే మేబీ ఇట్ మే టేక్ సమ్ టైమ్, బట్ జస్టిస్ ఒకటి, ఈ పార్టీ సీసీ కెమెరా ఫుటేజెస్ తీయడానికి 20 రోజులు సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. ఈరోజు ఏదైతే జస్టిస్ డిలే అయిందో దాన్ని మేమందరం, అంటే ప్రజలందరూ కూడా డినై చేస్తూ ఉన్నారు. సో దానికి ఈరోజు ఇంత డిలే కావడానికి గల కారణం ఏంటిది? ఒకవేళ నువ్వు ఎంక్వైరీ చేసేసి ఫుటేజెస్ తీసినావు, 10 నిమిషాలు ఆడా, 10 నిమిషాలు ఇడా, 20 నిమిషాలు ఇడా అని చెప్పి తీస్తున్నావు కదా. నేనంటాను ఏంటంటే 11 గంటలకో లేకపోతే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళి బయలుదేరినాడు. 12 గంటల స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాడు అనేది నీకు ఉన్న ఆధారాలన్నీ అన్ని కూడా బయట పెట్టమానండి. ఏ సీసీ కెమెరాస్లలో ఎంత రికార్డ్ అయిందో, రికార్డ్ అయిన రికార్డ్స్ ఆ సీసీ కెమెరాస్ ఎలా ఉన్నారు మొత్తం ప్రతిదీ అన్ని బయటకు చేయొచ్చు. 100 పేజీలు 1000 పేజీలతో ఇవాళ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వదు? అది ఏం చేయాలంటే ఈ రిపోర్ట్ ని ఛాలెంజ్ చేయడం. ఏదైతే రిపోర్ట్ ఇచ్చారు, ఎవరు ఛాలెంజ్ చేయాలి? ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయాలి, లేదంటే ప్రజలు కూడా, ఎందుకంటే జాన్ గారి దగ్గరికి వెళ్తాను. జాన్ గారు మాట్లాడాలనుకుంటున్నారు, కావాలంటే జాన్ గారు మీరు ఏదో మాట్లాడాలన్నారు, చెప్పండి. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో కనబడట్లేదు. ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ ఒక సీరియస్ అయిన ఒక కేసు, పెద్ద కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రజలకు చెప్పరు, బయటకు చెప్పరు వాళ్ళు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు క్లుప్తంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 90 మంది విక్టిమ్ని మేము ప్రశ్నించినాము. 90 మంది విక్టిమ్స్ దీనికి సాక్ష్యం చెప్పారు. దాంతో పాటు ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చింది. అవన్నీ మేము క్లైమ్ చేసుకొని మీకు రిపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అడ్వకేట్ గారు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాలని. ఇప్పుడు వాళ్ళ భార్య ఫైట్ చేయట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫైట్ చేయట్లేదు, కమ్యూనిటీ సంబంధించిన లీడర్స్ ఫైట్ చేస్తున్నారు. అయితే కమ్యూనిటీ లీడర్స్ కి వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్, వాళ్ళ ఫ్యామిలీని బయట పెట్టాలన్న ఇంటెన్షన్ మాత్రము మనం తప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికే చాలా సఫర్ అయి ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారిని ఒక పాస్టర్ గా ఉండి నిజాయితీగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఒక రకంగా చిత్రీకరించారు. మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు మన ఫ్యామిలీ బయటకు వస్తే రేపు ఫ్యామిలీని కూడా వేరే రకంగా చిత్రీకరించారని అసలు గ్యారంటీ లేదు. కాబట్టి దయచేసి వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఛార్జ్ షీట్ రాలేదు, జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని వాళ్ళు జరిగింది మాత్రం చెప్పారు కానీ ఛార్జ్ షీట్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఛార్జ్ షీట్ చేయలేదు. జాన్ గారు మీరు బాగానే చెప్తున్నారు, అంత బాగానే ఉంది, మీకు బిలీఫ్ ఉంది, చట్టం ప్రకారం బిలీఫ్ ఉంది, వాటి ఫ్యామిలీ కూడా బిలీఫ్ ఉంది. కానీ ఇంకా కూడా కొంతమంది ఈ కమ్యూనల్ పెద్దలు అంటున్నారు కదా, మీరు రిలీజియస్ పెద్దలు అంటున్నారు కదా, వాళ్ళే ఇంకా ఫైట్ చేస్తూ లేనిపోని ఆరోపణలు చేసి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. అంతేందుకు నిన్న కేపాల్ గారు వీడియో చూస్తుంటారు, ఒకసారి పీస్ అది కూడా రెడీ చేసుకోండి. కేపాల్ ఏమంటున్నారంటే తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాడు అన్నారు ఆయన. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను పిలివేశాను, ఛాలెంజ్ చేశాను, నేను వచ్చాక న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్తున్నారు ఆయన. సో అటువంటి వాళ్ళ వల్ల నేను ప్రశ్నిస్తున్నా, మీరు పిల్ వేశారు కదా, పిఏఎల్ వేశారు కదా, పిఏఎల్ వేసింది ప్రజలకు ఏమని వేశారు? ప్రజలు జాన్ గారు మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. మేము కూడా మీకు ఏకీభవిస్తాం, సపోర్ట్ ఉంటాం. జాన్ గారు మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, కెన్ యూ ప్లీజ్ రిపీట్? కేపాల్ గారు ఏ క్వశ్చన్స్ మీద ఫిల్ చేశారు, కోర్టు ఫిల్ ఒకసారి ఒకసారి కేపాల్ గారు బయట ప్లే చేస్తాను, ఒకసారి టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది, రీకరెక్ట్ చేసుకోండి. ఒకసారి కేపాల్ ఈ విషయం పైన ఏం చేయబోతున్నారు